ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుచున్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం 10వ నెల మరి 2వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము, అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. పిల్లల వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవాది దేవుని సన్నిధిలో మరి యోబు గ్రంథకర్త అంటున్నాడు కదా, నిరపరాధులు అంతకంతకే కూడా బరుతెలుతారని. అంటే వచ్చినటువంటి బాధను బట్టు, శోధన బట్టు, సమస్యలను బట్టు కృంగిపోకుండా మరి వారు ఎటువంటి ఆ అపాయంలోకి వెళ్ళిపోకుండా నిరపరాధులుగా ఉన్నటువంటి వారంటండి బలము నొందుతారంట. యోబు కూడా వచ్చినటువంటి శ్రమలను బట్టి మరి ఎటువంటి ఎవరిని కూడా మాట ద్వారా తృణీకరించుకున్నట్లు అతడు నిరపరాధిగానే ఉన్నాడు కనుకని అతడు బలము నొందుకున్నాడని లేఖనం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి మనకున్నటువంటి సమస్యలను బట్టి మరి కృంగిపోకున్నట్లు ఆ కృంగిన వాడిని లేవనెత్తే దేవుడున్నాడని ఆయన వైపు చూసి మనం నిరపరాధులుగా ఉండి మనం బలం పొందుకుందాం. ఎందుకంటే నీతిమంతుల మార్గము విడవక ప్రవర్తిస్తున్నారని ఆ భక్తుడే సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము మరి ఆయన మార్గమును విడవకుండా మరి చక్కగా ప్రవర్తిద్దాం. కాబట్టి ఇంకా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడలేదో ఈ అనుకూలమైన సమయంలో యేసే నమ్ముకోండి. యేసు ప్రభు నమ్ముకుని మారుమనసు పొంది నమ్మి బాప్తిసం తీసుకుంటే నీతిమంతులుగా తీర్చబడతారని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేస్తే మరి ఎంతగానో ఆశీర్వాదం ఉందని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడు, ఆశ్చర్యగడానికి స్తోత్రాలు తండ్రి. చేసి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించని ఆశ్రయించండి. భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి తండ్రి, దీవించిన ఆయన యవన బిడ్డలందరినీ కూడా ప్రభు రక్షించుకొని తండ్రి. యేసు పడిన వారిని ప్రభా మరి నాయన పాపమైన ఊపులో ఉన్నవారిని మీరు లేవనెత్తండి. దేవతని విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతునం పండి. దేవ నాయకులకు, అధికారులందరికీ మంచి వంతునం పండి. దేవ ఇదిగో పని చేసుకునే బిడ్డలకు మంచి ఆరోగ్యం పండి. ప్రభా చదువుకునే బిడ్డలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కృప కాపుదలు ఉంచండి. దేవానికి స్తోత్రాలు ప్రభా. మరి ఇదిగో తండ్రి యేసునికి వందనాలు తండ్రి. ప్రభా మా దేశ పాడి పంటనంతని కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి తండ్రి. దేవా యేసునికి వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ఎంతోమంది ఉద్యోగాలు చేసుకున్నారు, వారు చేస్తున్న ఉద్యోగాల్లో మీరు తోడుగునండి ఆయన. బలపరిచి రాకపోకల్లో మీరు తోడు సహాయం చేయండి దేవా. మా సరిహద్దులు సైనికులకు మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అందరినీ కూడా దీవించము తండ్రి. దేవా ఇదిగో తండ్రి హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి తండ్రి. నీకు వందలు కోర్టు గోడలు, కేసు గోడలన్నీ కూడా కొట్టివేసి దేవా తండ్రి ప్రభా అందరూ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచండి ప్రభా. ఇదిగో తండ్రి దినమంతా కూడా ప్రభా విశేషమైన కృపతో నింపి నేను నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.